హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరజ కృష్ణ బ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా టెన్షన్ ఉంటుంది. 1000 సబ్స్క్రైబర్స్ అనేది ఎలా రావాలి, ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి. సో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పి వీడియో చేస్తున్నాను. కొత్తగా క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా నాతోటి యూట్యూబర్స్ కాబట్టి నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీ దాకా నోటిఫికేషన్స్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూస్తారు. డెఫినెట్గా యూస్ఫుల్ కంటెంటే ఉంటుంది. మీ అందరూ ఫ్యామిలీ అంతా కూర్చొని హాయిగా చూసే విధంగానే ఉంటుంది కంటెంట్ అంతా. ఆడవాళ్ళకి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి, కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉన్నాయి. పిల్లలకి మనము ఎలాంటి లెర్నింగ్ యాక్టివిటీస్ అనేది నేర్పించుకోవాలి, మన ఇంట్లోనే మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అంటారు కదా. సో పిల్లలకి మనం ఎలా నేర్పించుకోవాలి ఏంటి అవన్నీ క్లియర్ కట్గా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ నా ఛానల్లో అలాంటి వీడియోసే ఉంటాయి. సో అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. 1000 సబ్స్క్రైబర్స్ అనేది యూట్యూబ్ మానిటైజేషన్ కోసం అని ఒక ఫస్ట్ మైల్ స్టోన్ అనేది చెప్పాలి. వాచ్ అవర్స్ గురించి నేను తర్వాత మాట్లాడతాను. 4000 అవర్స్ వాచ్ అవర్స్ ఉండాలి అండ్ అలానే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలన్నమాట. ఇలా ఇవి కంప్లీట్ అయితేనే మానిటైజేషన్ అవుతుంది. యూట్యూబ్ నుంచి మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. ఇది పెద్ద అంటే కొత్తగా వస్తున్న వాళ్ళకి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. అంటే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళకి 1000 అంటే ఏముందిలే ఈజీగా వచ్చేస్తారని చెప్పి వాళ్ళ అభిప్రాయం అలా ఉంటుంది. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకైతే అలా కాదు కదా. సో అసలు మనము ఏం చేస్తే, ఎలాంటి వీడియోస్ చేస్తే, ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అనే దానికి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అసలు అంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా. కుకింగ్ వీడియోస్ అని, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అని, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోస్ అని, లేకుంటే ఏదైనా ఫుడ్ ఛాలెంజెస్ అని, ఇలా చాలా అంటే చాలా కామెడీ వీడియోస్ చేస్తూ ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్వి. సో అలాంటి వీడియోస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ఎంచుకుంటారు కదా. కొంతమంది సక్సెస్ అవుతున్నారు, కొంతమంది సక్సెస్ అవ్వలేకపోతున్నారు. మరి రీజన్స్ ఏంటంటే నా అభిప్రాయం నాకు తెలిసినంత వరకు ఏదన్నా ఒక కేటగిరీని ఎంచుకోండి, ఒక కేటగిరీనే చేయండి అని చెప్పి అందరూ నేను టెక్ ఛానల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను. అంటే ఇంకా మనకి నేర్పించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మన డౌట్స్ అన్నీ క్లారిఫై అవ్వాలంటే మీరు యూట్యూబ్ కంటే అన్నీ తెలిసి ఉండదు. ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసామా, పోస్ట్ చేస్తున్నామా అని చెప్పి ఉంటుంది. బట్ కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఎవరిని అడగాలి, అసలు ఎవరిని అడిగితే తెలుస్తుంది దీనికి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉంటాయి. అందుకని టెక్ ఛానల్స్ ఉంటాయండి. వాళ్ళు ప్రతిదీ చక్కగా క్లియర్ కట్గా మన తెలుగులోనే అది ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్స్ ఉన్నాయన్నమాట. సో వాళ్ళని ఫాలో అయితే కనుక మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 5 months అవుతుంది. బట్ ఇప్పటికీ నాకు డౌట్స్ ఉంటూనే ఉంటాయి, ఏదో ఒకటి చిన్న డౌట్స్. ఇంకా నేను అలా వీడియోస్ చూసి క్లారిఫై చేసుకుంటూ ఉంటాను. యూట్యూబ్లో టూ కేటగిరీ అంటే 2 విధాలుగా మనము వీడియోస్ పోస్ట్ చేయొచ్చు కదా. షార్ట్స్ వీడియోస్ అండ్ అలానే లాంగ్ వీడియోస్. షార్ట్ అంటే 1 minute వీడియోస్ని షార్ట్ వీడియోస్ అంటాము. మోర్ దాన్ 1 minute 2 minutes అవ్వచ్చు, 2.5 minutes, 3 minutes, ఇంకా ఎంతైనా అనమాట, లిమిట్ లేదు. అలా అయినా వీడియోస్ పోస్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న ఇంతకు ముందైతే ఓన్లీ లాంగ్ వీడియోసే ఉండేవి. ఇప్పుడు కొత్తగా షార్ట్స్ కూడా తీసుకొచ్చారు కదా యూట్యూబ్ వాళ్ళు. సో జనాలందరూ షార్ట్స్ చూడటమే ఎక్కువ షార్ట్స్ని ఎక్కువ చూస్తున్నారు అనిపిస్తుంది నాకు కూడా. అంటే ఈవెన్ మా బాబు కూడా వాడికి ఫోన్ ఇస్తే ఓన్లీ షార్ట్సే చూస్తాడు. తను చూసే బొమ్మలైనా సరే షార్ట్ ఫామ్లోని 1 minute కంప్లీట్ అయిపోయేలాగా అలా చూస్తున్నాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది పెద్దవాళ్ళే కాదు పిల్లలు కూడా షార్ట్సే ఎక్కువ ఇష్టపడుతున్నారు. కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు షార్ట్సే తీసుకోండి. ఫస్ట్ మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. షార్ట్స్కి ఏంటంటే 3 months ఉంటుంది టైము. లాంగ్ వీడియోస్కి అయితే 1 year వరకు టైం ఉంటుంది. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ముందు 1000 సబ్స్క్రైబర్స్ ఎలా తెచ్చుకోవాలన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నాను అనమాట.
ముందు షార్ట్స్ చేయండి. షార్ట్స్ చేయడం వల్ల ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి రీచ్ కూడా ఎక్కువ ఉంటుంది. సబ్స్క్రిప్షన్స్ ఒకవేళ మీ వీడియో కనుక నచ్చినట్లయితే మంచిగా లైక్స్ వస్తాయి, కామెంట్స్ వస్తాయి అండ్ అలానే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. లాంగ్ వీడియోస్ జోలికి అంటే మీరు కొంత ఆడియన్స్ అంటే కొంత సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాక అప్పుడు లాంగ్ వీడియోస్ కనుక స్టార్ట్ చేసుకున్నారంటే వ్యూస్ కూడా వస్తాయి. ముందుగానే లాంగ్ వీడియోస్ పెట్టిద్దాము, మన టాలెంట్ అంతా చూపించేసుకుందాము అని చెప్పి కనుక మీరు అనుకుంటే అంటే మనలాగా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఎవ్రీ మినిట్ యూట్యూబ్లో ఎవరో ఒకరు పోస్ట్ చేస్తూనే ఉంటారు. యూట్యూబ్ ఆల్గరిథం అనేది మనల్ని ఐడెంటిఫై చేయాలి అంటే కనుక కొంత పబ్లిసిటీ అవసరం అనమాట. సో అందుకని షార్ట్స్ చేశారంటే ఎక్కువ ఆడియన్స్ చూస్తారు. మీ వీడియోస్ నచ్చితే కనుక డెఫినెట్గా మీకు సపోర్ట్ చేస్తారనమాట. అప్పుడు ఒక 1000 అన్నాను కదా, అది కంప్లీట్ అయిపోయాక అప్పుడు లాంగ్ వీడియోస్ చేస్తూ ఉన్నారనుకోండి, మంచి థంబ్నెయిల్స్ పెట్టుకోండి, మంచిగా మాట్లాడండి, కంటెంట్ బాగా ఇస్తే కనుక మీరు లాంగ్ వీడియోస్లో కూడా సక్సెస్ అవుతారు. 4000 వాచ్ అవర్స్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నేను ఇప్పుడు చెప్పడానికి బాగానే చెప్తున్నాను, బట్ నేను కూడా ఒక మిస్టేక్ చేశాను. అదే లాంగ్ వీడియోస్ నుంచి స్టార్ట్ అయ్యాను అనమాట. అప్పుడు నాకు అంటే షార్ట్స్ చేశాను కానీ బట్ నాకు అంత రీచ్ రాలేదు. సో అందుకని లాంగ్ వీడియోస్లో అన్నా వెళ్దాము అని చెప్పి అక్కడ కూడా అంత రీచ్ రావట్లేదు. బట్ కొంచెం టైం పడుతుంది. బట్ నాకైతే నమ్మకం ఉందన్నమాట, డెఫినెట్గా నేను సక్సెస్ అవుతాను అని చెప్పి. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.